హరిః ఓం. బంధరూపములైన కోపతాపాలను దరిచేర్చకువోయి మనసా, కోపాన్ని అరికట్టి కామాన్ని తెగద్రుంచి మోక్షధామము చేరు మనసా. సహజంగా మనిషికి కోపము, తాపము ఈ రెండు బాగా బంధించేస్తాయి. బంధరూపాలే ఇవన్నీ అని చెప్తున్నారు. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, నాకు ఇష్టం లేదు, ఈ కర్మ చెయ్యడం అనేది నాకు ఇష్టం లేదు, అయినా సరే నా చేత జరిగిపోతుంది, ఎందుకని కృష్ణ, ఎందుకని ఇలా జరుగుతుంది అని అడుగుతాడు. నాకు మనసులో ఈ కర్మ చేయటం నాకు ఇష్టం లేదు, అయినా సరే నా చేత ఈ కర్మ జరిగిపోతూనే ఉంది, ఇష్టం లేకుండా ఎందుకు చేస్తున్నాను నేను, అసలు ఎందుకు ఇలా చెయ్యవలసి వస్తుంది, కారణం ఏంటి అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, పరమాత్మ అర్జునుడికి బోధ చేస్తాడు, నీకు రాగద్వేషాల వల్ల ఈ కర్మలు జరిగిపోతూ ఉంటాయి, ఇష్టం ఉంది లేదు అని రెండు, ఇప్పుడు ఈ కర్మ ఇష్టం లేకపోయినా జరిగింది అని అంటే నీకు రాగము ద్వేషము రెండున్నాయ్యా, వాటి వల్లనే కామము క్రోధము వస్తాయి, వాటి వల్లనే తెలియకుండానే కర్మలు జరిగిపోతాయి అని చెప్తాడు. ఆ విషయంలోనే భగవంతుడు ఇంకొక మాట చెప్తాడు, క్రోధం వల్ల వచ్చే నష్టాలేమిటి, ఎంత చక్కగా బోధ చేస్తాడు. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహా స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎంత చక్కటి శ్లోకం అండి. సరిగ్గా బంధము అని తెలిసినా కానీ కోపం రాకుండా ఉండదు ప్రతి వ్యక్తికి. అందులో సాధనా దశలో ఉన్న వాళ్ళకి ఊరికినే వస్తుంది. ఎందుకంటే మేము సాధన చెయ్యాలనుకుంటున్నాము, కానీ మాకు అన్నీ ఆటంకాలే, మా మాట ఎవరు ఇక్కడ ఇంట్లో సహకరించరు అని అనిపిస్తూ ఇలా ఉండాలనుకుంటున్నాం, కానీ మమ్మల్ని ఉండనియట్లేదు మీరు అని చెప్పేసి మనకు నచ్చిన విధాన్ని వదిలిపెట్టేసి వేరే విధంగా ఉండవలసి వచ్చేసరికి కోపం వస్తుంది. అది అధర్మం అని తెలుస్తుంది, అవతల వాళ్ళు చేయకుండా ఉండలేరు, వాళ్ళు చేస్తూ ఉంటారు, అప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది. ఇది సాధనా దశ. అది బంధమని తెలుసు, సరిగ్గా ఎలా ఉండాలో తెలియక సాధనా దశలో ఏదో పొందాలి, ఏదో సాధించాలి అనే ఆశతోటి ఇంకా కోపం అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఈ కోపం అనేది ఏమిటి, అసలు ఎలా ఉంటుంది అంటే సందర్భోచితంగా వచ్చేది కోపం. సందర్భాన్ని దాటి ఆ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తే క్రోధం. ఆ క్రోధం వల్ల ఏమవుతుంది అంటే, క్రోధం అంటే ఎక్కువసేపు సాగింది కదా, క్రోధంగా మారిపోయింది. ఆ క్రోధం వల్ల ఏమవుతుంది అంటే మోహం కలుగుతుంది. మోహం వచ్చింది అంటే జ్ఞాపకం నశించిపోతుంది. జ్ఞాపకం పోయింది అంటే బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించిపోయింది అంటే మనిషే నశించిపోతాడు అని ఎంత చక్కని శ్లోకం. భగవద్గీతలో పరమాత్మ మనకి ఈ విషయం సాధకుల్ని బాగా బంధించేస్తుంది అనే విషయం తెలిసి చక్కగా బోధ చేశాడు. ఈ విషయంలో మనకి ఎంత అనుభవం ఉన్న విషయమో చూడండి. నిజంగా అందరి అనుభవాల్లో ఉన్న విషయమే. ఉదయాన్నే వచ్చిన కోపం మరలా వచ్చి తిరిగి ఇంకో ఉదయం వచ్చేదాకా ఉన్నది అనంటే మనం సాధకులం కాదు, అంతే. ఎవరన్నా టెస్ట్ చేసుకోండి. సాధనా దశలో ఉన్నాము అంటే ఈరోజు వచ్చిన కోపం ఈరోజుతో వెళ్ళిపోవాలి.
ఇంకాసేపట్లో ఆ సందర్భం అయిపోగానే కాసేపటికి ఆగిపోవాలి. అది సాధనా దశలో ఉన్నటువంటి వాళ్ళ స్థితి. నేను సాధనా దశలో లేను అనంటే ఆ కోపం కొంచెం సాగుతుంది. అది వేరే విషయం ఇంకా. దాని గురించి మాట్లాడే పని లేదు. కానీ అది మళ్ళీ తిరిగి ఉదయం దాకా సాగింది అంటే అసలు సాధకులమే కాదు అని అర్థం. ఎలా ఉన్నామో చూసుకోండి. ఎక్కడ దాకా సాగింది మన కోపం, ఎక్కడ దాకా ఉంది మన క్రోధం అనేది చూసుకోవాలి. జీవితంలో ఎవరైనా సరే ఎవరి బ్రతుకును వాళ్ళే బాగు చేసుకోవాలి. పాడు చేసుకోవడానికి సిద్ధపడితే ఎవరేం చేస్తారు చెప్పండి? ఉద్ధరేదాత్మనాత్మానం అని పరమాత్మ చెప్తూనే ఉన్నాడు. గురువులు ఎంత బోధ చేసినా నేను మారాలి అని నేను అనుకోవాలి. అప్పుడు మారడానికి నా ప్రయత్నం, నా అభ్యాసం సాగుతుంది. అసలు నేను అలా అనుకోలేదనుకోండి, దానికి ఏమవుతుంది అంటే బుద్ధి నశించేదాకా తీసుకెళ్తాను నేనే. నా బుద్ధి నశించిపోతే ఇంక నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది అందుకనే మన ఆశలు, కోరికలు కొన్నిటిని వదులుకోగలిగితేనే ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎందుకు వస్తుంది అసలు ఈ కోపం అని విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. విషయ ధ్యానం వల్ల వస్తుంది. అంటే ప్రపంచ విషయాలు ఎక్కువగా ఆలోచించటం వల్ల కోపము, అశాంతి బంధిస్తుంది అనేది తెలుస్తుంది. తర్వాత ఇతరులతో సంగత్వం, వస్తువులతో కానీ, పదార్థాలతో కానీ, వ్యక్తులతో కానీ, దేంతో అయినా సరే సంగత్వాన్ని పెట్టుకుంటే కూడా ఈ క్రోధము, కామము వస్తుంది. కోరికలు, ఫలాంది కావాలి అనేది కావాలి అనుకున్నా ఈ క్రోధము, కోపము అంటే వీటి వల్ల సమ్మోహం, స్మృతిభ్రంశము ఇవన్నీ కూడా జరిగి నష్టపోయేదాకా తీసుకొస్తుంది. కాబట్టి దీన్ని ఏం చెయ్యాలి, ఎలా చేస్తే వీటిని తట్టుకోగలుగుతాము అంటే ఇంద్రియాలను నిగ్రహిస్తే సరిపోతుంది కదా. అర్థం చేసుకోండి. కాసేపు ఇంద్రియాలని నిగ్రహించాము అంటే మనస్సులో కాసేపు ఆగని ఉండని మనసులో ఉండని కాసేపు ఇంద్రియాలని నిగ్రహించండి. కోపం వచ్చింది లోపల మనస్సుకి, కానీ నీ వాక్కు ద్వారా మాట్లాడే వాక్కుని కొంచెం సేపు కంట్రోల్ చేసుకోండి. ఆ ప్లేస్ నుండి పక్క ప్లేస్కి వెళ్ళిపోండి. లేకపోతే నిన్ను నువ్వే నశించిపోయేటట్లు చేస్తుంది అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి మనం ప్రయత్నం చేయొద్దా? కాసేపన్నా నిరోధిస్తే కాసేపు ఆగిన తర్వాత ఇంకా కొంచెం సాధన సాగిన తర్వాత మనస్సులో కూడా లేకుండా పోతుంది. అక్కడే కూర్చుని ఆ కోపాన్నంతా ప్రదర్శన చేస్తూ దాన్ని మళ్ళీ మోహం దాకా తీసుకెళ్ళి పెట్టుకొని బుద్ధి నశించేదాకా తీసుకెళ్తే ఎవరికండి నష్టం? మనమే కదా నష్టపోతాం. అందువల్ల ఆ స్థానం నుంచి ముందు బయటికి రా. కాసేపు ఇంద్రియాలను నిగ్రహించు. అవి బంధరూపాలు, లేకపోతే నిన్ను మోహంలో పడేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకో అని చెప్తున్నాడు. చూడండి, మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. భరతుడు మన భారతదేశానికి మహారాజు. ఆయన భరతుడు. ఆయన ఎవరు అంటే ఋషభుని కుమారుడు భరతుడు. ఈ భరతుడు బ్రహ్మాండంగా అజనాభుడు అనే దేశాన్ని పాలించాడు. ఆ అజనాభము అనే దేశాన్ని పరిపాలించినటువంటి మహారాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు. ప్రజల్ని పరమ వాత్సల్యంతో ఎంతో ధర్మంగా పరిపాలించాడు. మహాభక్తుడు. ఆయన వల్లనే మనకి భారతదేశం అనే పేరు వచ్చింది. ఇంత గొప్పవాడు ఈ అజనాభుడు. ఆయన ఇంకా గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళి వానప్రస్థ జీవితాన్ని ఎలా గడిపాడు అంటే జింక చర్మాన్ని కట్టుకున్నాడు, వస్త్రంగా ధరించాడు. ముక్తి మార్గంలోనే రాజ్యం కూడా ప్రతిబంధకమే. ముక్తి మార్గంలో అంటే మోక్షం పొందాలి అంటే ఈ రాజ్యం ప్రతిబంధకంగా ఉంది అని దాన్ని వదిలేశాడు. సమస్త భోగాలు వదిలేసేసి మొత్తం బిడ్డలకు అప్పగించేసేసి
ఒక నదీ తీరానికి వెళ్ళి ధ్యానం చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఆకులు అలములు అడవిలో ఏదుంటే అది, లేదా కొన్నాళ్ళు ఆహారాన్ని తీసుకొని, శ్వాసని ఆహారంగా తీసుకొని ఆయన అట్లా సాధన చేశాడు. అటువంటి సాధన చేస్తున్నటువంటి భరతునికి ఆయన తపస్సు నుంచి కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఒక నిండు గర్భిణి అయినటువంటి ఒక లేడీ, అంటే జింక వచ్చింది. జింక వచ్చి ఈ జింకని చూశాడు. కళ్ళు తెరిచి ఆ గర్భవతిగా ఉన్నటువంటి లేడీని, జింక పిల్లని చూశాడు. చూసి ఆ లోపల ఒక సింహ గర్జన వినపడింది. సింహ గర్జన వినపడేసరికి అది బాగా భయపడిపోయింది. భయపడిపోయి అక్కడ ఉన్నటువంటి నదిని దాటేసేసి దూకింది. అక్కడ ఒక నది ఉంది. ఆ సింహ గర్జనకి నదిని దూకేసేసింది భయపడిపోయి. దూకేసేసరికి కడుపులో ఉన్న చిన్న జింక పిల్ల బయటికి వచ్చింది. బిడ్డ, తల్లి చనిపోయింది. ఇది ఆయన కళ్ళు తెరవగానే కనిపించినటువంటి దృశ్యం. జింక మరణించింది. జింక పిల్లను ప్రసవించి ఆ పిల్లను చూశాడు. పిల్లను చూసి భరతుడు చలించిపోయాడు. అయ్యో, తల్లిని పోగొట్టుకున్న బిడ్డ కదా, ఈ బిడ్డను ఎవరు పెంచుతారు, పాపం దీన్ని నేను పెంచుతాను అని చక్కగా ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దాన్ని ఎంతో ప్రేమతో పెంచుకున్నాడు. దానికోసమని జపం దూరమైపోయింది, ధ్యానం దూరమైపోయింది. ఏ పులొస్తుందో దీన్ని ప్రేమగా చూసుకోవాలి, మన పని సక్రమంగా చెయ్యాలి అనుకుని ఆ జింక పిల్లే హృదయంలో నిండిపోయింది. దాని ధ్యాసలోనే బ్రతుకంతా గడిచిపోయింది. మరణ సమయంలో కూడా భరతుని మనసులో జింక పిల్లే ఉండిపోయింది. దాని ఫలితంగా మరణించినటువంటి భరతుడు మళ్ళీ మరుజన్మలో జింకగా పుట్టవలసి వచ్చింది. చూడండి, ఒక్క మోహం అనేది ఎంత దాకా తీసుకెళ్ళిందో చూడండి. క్రోధం అనేది బుద్ధి నశించిపోయేదాకా తీసుకెళ్ళింది. ఈ మోహం అనేది మళ్ళీ అనేక జన్మలకు దారితీసింది. ఇటువంటివి బంధరూపాలు ఇవన్నీ. ఈ కోపము, ఈ తాపము, ఈ మోహము, ఇవన్నీ కూడా బంధిస్తాయి మనిషిని. వీటిని దరిచేర్చకుండా ఉండాలంటే అసలు ఎలా చెయ్యాలి? వీటిని వదిలిపెట్టి ఎలా ఉండాలి అంటే, వదిలిపెట్టి ఉండలేమండి. అవి వదిలిపెట్టి మనమేదో ఉండాలనుకోవటం కాదు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలనుకోవటం కాదు. మన చుట్టూనే ఉంటాయి. వాటిని చూసి చూడనట్టు అదంతా ప్రపంచం, అదంతా బాహ్య విషయం. దాన్ని సందర్భాన్ని బట్టి ఎలా తీసుకోవాలో అలా తీసుకొని అలా వదిలిపెట్టగలిగితే అప్పుడు దాన్ని చూస్తాము. ఆ సందర్భాన్ని ఏం చేయాలో అది చేసేస్తాము, వదిలేస్తాము. అది సాధక లక్షణం. అదేమి బంధించదు. అందుకనే మోక్షం చేరాలి అనుకున్నటువంటి వాడు తప్పనిసరిగా ఈ కామము, క్రోధము, మోహము అనేది వదిలిపెట్టే తీరాలి అని చెబుతున్నారు. ఆశించడానికి ఏదైనా ఒకటి ఆశించాలంటే పెద్ద స్తోమత అవసరం లేదండి. కోరుకోవాలంటే ఏం స్తోమత కావాలి? మనసులో ఒక భావన చేస్తే సరిపోతుంది. మరి అందుకోవాలంటే, ఆ కోరుకుంది, ఆశించింది అందుకోవాలంటే సామర్థ్యం కావాలి కదా. అంటే సాధన చేసి ఇప్పుడు మోక్షం కావాలని కోరుకుంటున్నావు. ఆ మోక్షం కావాలి అంటే స్తోమతేం అవసరం లేదు. కావాలని అనిపించడానికి పెద్ద అవసరమే లేదు. మనసు కోరుకుంటుంది బాగానే. కానీ అందుకోవాలి, ఆ మోక్షాన్ని అందుకోవాలి అంటే సామర్థ్యం కావాలి, సాధన కావాలి. ఆ సాధన చేసి తరించే మార్గం నీకు భగవంతుడు, గురువు, శాస్త్రము బోధ చేస్తూనే ఉన్నారు. నువ్వు వింటూనే ఉన్నావు. కానీ నేను ఎంతవరకు మారాను అని ఎవరికి వాళ్ళు బాగా వెతుక్కోవాలి, లోపలికి పరీక్ష చేసుకోవాలి మనకు మనమే. ఇవి ఏమైనా ఒక్కసారైనా ఒక్క సందర్భంలో అయినా నేను మార్పు తెచ్చుకున్నానా, నేను కొంచెమైనా మారానా? చూడండి, కోపం వచ్చిన వాడు అంటాడు సహజంగా, నా కోపం వస్తే నేను మనిషిని కాను, ఏం చేస్తానో నాకే తెలీదు అంటాడు. కోపం వస్తే వాడు మనిషి కాదని వాడికి కూడా తెలుసు, తానే అంగీకరిస్తున్నాడు కదా. ఇంకా కోపిష్ఠుని గురించి వేరే ఏం చెప్పాలి? నేను పశువుని అని వాడే చెప్తున్నాడు, నేను మృగాన్ని అని వాడే చెప్తున్నాడు, నేను మనిషిని కాను అని వాడే చెప్తున్నాడు. అటువంటి క్రోధాన్ని నేను ఉంచుకోవాలనా? అటువంటి
తాపాన్ని నేను ఉంచుకోవాలనా? బంధానికి ఎంత ప్రతిబంధకమైనటువంటి విషయం ఇది. దీన్నెందుకు నేను ఇలాగా దాన్ని పట్టుకొని కూర్చోవటం? ఆలోచించుకోండి. ఇంకా చెప్తారు. ఏమంటే, ఇద్దరు స్నేహితులుంటారు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోకుండా నిద్ర కూడా పోరు. ఒకరోజు మిత్రుడితోటి అన్నాడు, మిత్రమా, నువ్వు యోగ వాసిష్టం అనే గ్రంథాన్ని తీసుకొని పోయి 6 నెలలైంది, ఇంకా చదవలేదా? నువ్వు పూర్తి చేసుంటే నేను మళ్ళీ చదవాలనుకుంటున్నాను అని స్నేహితుడితో చెప్పాడు. అరెరే, ఈరోజు కూడా అనుకున్నాను తెచ్చిద్దామని, చదవడం పూర్తయి నెల రోజులైంది, రోజు తెద్దామని అనుకుంటూనే మర్చిపోతున్నాను, రేపు తప్పకుండా తెచ్చిస్తాను అన్నాడు. రోజు అలాగే అలాగే అంటూ వెళ్ళడం, మరునాడు అలాగే మర్చిపోయి రావడం. ఇద్దరు స్నేహితుల కథ అండి, చెప్పుకుంటున్నారు ఇద్దరు. ఇంక ఒకనాడు అన్నాడు, ఆ మిత్రుడు అడిగాడు, నీకు మర్చిపోవడం కాస్త ఎక్కువలాగా ఉంది, రోజు ఇలాగే మర్చిపోతున్నావు, రేపు నువ్వు మర్చిపోకుండా నేను ఒక పని చేస్తాను అని చెప్పి మిత్రుడి అంటే స్నేహితుడి ఉత్తరీయం ఉంటుంది కదా, అంటే ఆ ఉత్తరీయం కొంగు చివర ఒక చిన్న రాయి ఉంచాడు, ముడేశాడు. ఆ ఉత్తరీయంలో ముడివేసి ఆ పుస్తకం ఇచ్చిన మనిషి ముడివేసి పెట్టాడు. చాలా బాగుంది, ఇక నేను మర్చిపోయే ప్రసక్తే లేదయ్యా, రేపు తప్పకుండా తెస్తాను అని ఆ మతిపరుపు మనిషి చెప్పాడు. ఆ స్నేహితుడు చెప్పాడు. మరునాడు ఇంటి నుండి బయలుదేరుతూ ఉత్తరీయాన్ని భుజాన వేసుకున్నాడు. కొంగు చివరున్న రాయి భుజానికి తగిలిద్ది కదా, తగులుతుంది. అలాగే తగిలింది. వెంటనే భార్యను పిలిచాడు. నా ఉత్తరీయంలో రాయి కట్టింది నువ్వేనా? దేనికోసం అని అడిగాడు. నేను కాదండి, నిన్న మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు కదా, బహుశా అతడేమైనా కట్టాడేమో అన్నది ఆయన భార్య. అయితే కావచ్చు అనుకుంటూ తొందరగా మిత్రుడి ఇంటికి వచ్చాడు. వచ్చి, మిత్రమా, నా ఉత్తరీయంలో రాయి కట్టింది నువ్వేనా అని అడిగాడు. ఆ మిత్రుడికి ఏం చెప్పాలో ఇంక అర్థం కాలేదు. ఇదే ఆచార్యుల వారు చెప్పేది. జ్ఞాపకానికి కారణాలు సుస్పష్టంగా ఉన్నా ఏమాత్రం జ్ఞాపకానికి నోచుకోకపోవడం స్మృతి విభ్రమం. అదే స్మృతి విభ్రమ విలాసం. ఆ స్మృతి, ఆ జ్ఞాపకం లేనప్పుడు ఇక్కడ బుద్ధి ఎక్కడ ఉంటుంది? ఇంకా అదే బుద్ధి నాశమైంది. అంటే యోగ వాసిష్టం పుస్తకం చదివింది కానీ జ్ఞాపకం మాత్రం లేదు. అంటే ప్రపంచ వ్యవహారాల్లో ఎంతగా మునిగిపోయాడో చూడండి. ఎంత గుర్తు చేద్దామని కొంగుకి తన ఉత్తరీయానికి రాయి కట్టినా కూడా గుర్తించలేకపోయాడు. ఇంకా సాధకులనే వాళ్ళు మనం విని ఎంతవరకు సాధన చేయగలుగుతున్నాం? లేకపోతే ఇంకా ఇదంతా ఏమవుతుంది, వృధా అయిపోదా జీవితం అంతా అని ఎవరికి వాళ్ళే తెలుసుకుని ఈ బంధమ రూపాలైనటువంటి కోపతాపాల్ని వదిలిపెట్టాలి అని బాగా గుర్తు చేసుకో అని గురువులు గుర్తు చేస్తున్నారు మనకి. చూడండి ఒకసారి. బంధరూపములైన కోపతాపాలను దరిచేర్చకు ఓయి మనసా, కోపాన్ని అరికట్టి కామాన్ని తెగద్రుంచి మోక్షధామము చేరు మనసా.